దేశవ్యాప్తంగా వాజ్పేయి శత జయంతి ఉత్సవాల్ని భారతీయ జనతా పార్టీ నాయకులు చాలా ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు సార్. వాజ్పేయి అజాత శత్రువు, మరపురాని రాజనీతిజ్ఞుడు. భారత రాజకీయాల్లో వాజ్పేయిది చెరిగిపోని ముద్ర. నైతిక విలువలకు కట్టుబడి ప్రధాని పదవిని కూడా వదులుకున్న గొప్ప నేత. ఆయన జీవితం భావితరాలకు ఒక డిక్షనరీ అంటూ భారతీయ జనతా పార్టీ నాయకులందరూ మోదీతో సహా కీర్తిస్తూ ఉన్నారు వాజ్పేయిని. సో వాజ్పేయి యుగానికి మోదీ కాలానికి తేడా ఏంటి? భారతీయ జనతా పార్టీ నాయకులే కాదు, భారతదేశం కూడా సెలబ్రేట్ చేసుకుంటుంది. ఎందుకంటే ఆయన వాజ్పేయి యొక్క బీజేపీ నాయకుడు కాదు, భారతదేశ నాయకుడు, భరతమాత ముద్దుబిడ్డ, అనుమానమే లేదు. చాలా గొప్ప నాయకుడు, గొప్ప రాజనీతిజ్ఞుడు. ఆయన జీవితం ఒక భావితరాలకు డిక్షనరీ, ఒక అద్భుతమైన పార్లమెంటేరియన్, ఒక ఉత్తమ శ్రేణి పార్లమెంటేరియన్ ఎలా ఉండాలి అన్నదానికి అటల్ బిహారీ వాజ్పేయి ఒక ఉదాహరణ. సో అందువల్ల వ్యక్తిగతంగా కూడా చాలా గొప్ప, చాలా ఎలాంటి హంగామాలు లేని, ఎలాంటి వ్యక్తిత్వ పోకడలు లేని ఒక గొప్ప వ్యక్తి. నేను మా స్టూడెంట్స్ని తీసుకొని వాజ్పేయి గారిని కలిశాను. ఆయన ఇంట్లో కూర్చున్నప్పుడు వాళ్ళు ముందట 2 చైర్లు వేశారు. నేను ప్రొఫెసర్గా తీసుకెళ్ళాను కనుక బహుశా నా కోసమే వేసి ఉండాలి. ఆడ వాజ్పేయి గారికి నేను కూర్చోలేదు అందులో, ఎందుకంటే ఆ స్థాయి నాయకుని పక్కన కూర్చోడానికి సాహసం చేయలే. నేను స్టూడెంట్స్ ముందరతో పాటు కూర్చున్నాను ఎదురుగా. వాజ్పేయి గారు అండి, కమ్ హియర్ ప్రొఫెసర్ అన్నాడు ఆ సీట్ చూపెడుతూ. నో ఐ సిట్ హియర్ అంటే ఆయన అన్నాడు, ఐ మే బీ ద ప్రైమ్ మినిస్టర్ బట్ యు ఆర్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యువర్ క్లాస్ అన్నాడు. అంటే అంత ఇవాళ రేపు ఒక సర్పంచ్ అయితే మామూలుగా ఉండదు వ్యవహారం, కానీ అసలు ఏ మాత్రం అరగెన్స్ కనిపించలేదు. అంత ఫ్రెండ్లీగా స్టూడెంట్స్తోని ఎంత అద్భుతంగా మాట్లాడాడో చూశాను. నేను ఒకసారి ఇంటర్వ్యూ కూడా చేశాను. సో జీవితంలో మీరు బ్రహ్మచారిగా ఉండటానికి కారణం ఏంటి, వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ యువర్ డిసిషన్ టు రిమైన్ బ్యాచులర్ అని అడిగాను. అడిగితే నార్మల్గా అయితే ఎంత కోపం వస్తుంది, వెరీ పర్సనల్ క్వశ్చన్ కదా. వెల్ ఇట్ ఇస్ ద గ్రేట్ ట్రాజడీ అన్నాడు, అదొక గొప్ప విషాదగాథ అన్నాడు. సో అందువల్ల వాజ్పేయి వినమ్రత, సౌశీల్యత అన్పారలెడ్. పాలిటిక్స్లో అలాంటి నాయకులు చాలా అరుదుగా ఉంటారు. అందువల్ల వాజ్పేయి వ్యతిరేకులు కూడా రాంగ్ మ్యాన్ రైట్ మ్యాన్ అనే రాంగ్ పార్టీని విమర్శించేవారు తప్ప రాంగ్ మ్యాన్ అనేవాళ్ళు కాదు. ఆయనను సైద్ధాంతికంగా తీవ్రంగా వ్యతిరేకించే వాళ్ళు కూడా అటల్ బిహారీ వాజ్పేయిని సంబోధిస్తే ఏమనేవారంటే ఇది రైట్ మ్యాన్ ఇన్ రాంగ్ పార్టీ అనేవాళ్ళు. అంటే వాళ్ళు బీజేపీని రాంగ్ పార్టీగా భావిస్తారు కనుక వాజ్పేయి అనే పర్సన్ హక్కులు అందులో ఉండాల్సింది కాదు అంటారు. కానీ అవునన్నా కాన వాజ్పేయి బీజేపీ నాయకుడు, ఆర్ఎస్ఎస్ ప్రొడక్ట్. సో బీజేపీ హ్యాస్ ఎవ్రీ రైట్ టు క్లెయిమ్ ద లెగసీ ఆఫ్ వాజ్పేయి. దాంట్లో వాజ్పేయి అందరి నాడైనా బీజేపీ నాయకుడు ఉన్నది కూడా వాస్తవం కదా, కాదని మన బీజేపీని వాజ్పేయిని డిస్కనెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. కానీ వాజ్పేయి, నేను కిషన్ రెడ్డి మాట్లాడేందుకు చూశాను, చాలా గొప్ప విషయం, మామూలు విషయం కాదు. ఒక్క ఓటుతో ఓడిపోతుంది తన ప్రభుత్వం అని తెలిసినా అని చెప్పాడు కూడా. ప్రమోద్ మహాజన్ లాంటి వాళ్ళ దగ్గరికి వేరే ఎంపీలు చాలామంది వచ్చారు, ఇటు ఫిరాయించడానికి రెడీగా కూడా ఉన్నారు. అయినా వాజ్పేయి ఆ ఒక్క ఓటుతో తన ప్రభుత్వాన్ని వదులుకోవడానికే సిద్ధపడ్డాడు తప్ప ఆ ఒక్క ఓటు నిజంగా కావాలంటే ఒక ప్రైమ్ మినిస్టర్ ఒక ఓటు సంపాదించుకోవడం కష్టమా అండి. ఇవాళ రేపు ఏమున్నది, ఒక 5 కిలోమీటర్ల నేషనల్ హైవే కాంట్రాక్ట్ ఇస్తే ఎంపీలు అటు ఇటు అవుతారు మన దేశంలో. అలాంటి ఎంతమంది పార్టీలు ఫిరాయిస్తలేరు మనం చూస్తున్నాలేమా. దేశం కొరకు ధర్మం కొరకు పార్టీ ఫిరాయించడం అంటారు. సో రాజకీయ నాయకులు ఏ రకంగా పార్టీలు ఫిరాయిస్తారో మనం చూస్తున్న వ్యవహారమే కదా. సో అందువల్ల వాజ్పేయి కావాలనుకుంటే ఒక్కరేది 10 మంది వచ్చేవాళ్ళు ఎంపీలు. బట్ ఈ టూక్ ప్రిన్సిపల్ పొజిషన్, చాలా గొప్ప విషయం కిషన్ చెప్పింది. కానీ అన్ఫార్చునేట్లీ ఇప్పుడేం జరుగుతుంది అనేది చెప్పలే. అసలు సీక్వెల్ లేదు, ఇప్పుడు అన్ని సీక్వెల్స్ కదా. బాహుబలి 2, RRR 2, KGF 2, పుష్ప 2, అందువల్ల NDA 2 అని కూడా మనం మాట్లాడుకుంటే మరి తర్వాత ఏం జరిగింది, తర్వాత శివసేనని చీల్చారు, ఎన్సీపీని చీల్చారు, 70,000 కోట్ల కుంభకోణం చేశాడని అజిత్ పవార్ను విమర్శించిన 10 రోజులకు అజిత్ పవార్ బీజేపీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి అయ్యాడు. 70,000 కోట్లు. అశోక్ చౌహాన్ ఆదర్శ్ సొసైటీ కుంభకోణం, కార్గిల్ అమరవీరులకు కేటాయించిన ఫ్లాట్లను సొంతగా తీసుకున్నాడు. ఇంత నీచమైన అవినీతికి పాల్పడ్డాడని ఆరోపించబడ్డ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి
బీజేపీలో చేరి రాజ్యసభ సభ్యుడై స్టార్ క్యాంపెయినర్ అయ్యాడు. ఇవన్నీ మనం కళ్ళ ముందు చూస్తున్నాం కదా. ఇష్టం వచ్చినట్టుగా కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చడము, పార్టీలను ఫిరాయించడము, ఏ పార్టీ వాడైనా బీజేపీలో చేరడము. ఇప్పుడు దేశంలో ఈ 10 ఏళ్లలో అత్యధికంగా ఫిరాయించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏ పార్టీలో చేరాలో ఎక్కడ చేయండి, మొత్తం బీజేపీలో చేరారు అత్యధికంగా. మరి ఒక్క ఎంపీది కావాలనుకుంటే తన ప్రభుత్వం నిలబడే వాజ్పేయి గొప్పతనాన్ని చెప్తున్నవాడు క్లియర్గా మోడీని విమర్శిస్తున్నట్టు లెక్క. మరి ఆ నైతిక విలువలు మోడీ ఎందుకు పాటిస్తలేడు? మరి వాజ్పేయి పాటించాడు, చాలా గొప్ప నైతిక విలువలు, దాంట్లో అనుమానమే లేదు. ఆ ప్రశ్న బీజేపీ నాయకులే చెప్తున్నారు. చాలా గొప్ప నైతిక విలువలు చూడండి, ఒక్క ఓటుతో ప్రభుత్వాన్ని వదులుకోవడానికి సిద్ధపడ్డాడు. కానీ ఇవాళ ప్రతిపక్ష ప్రభుత్వాన్ని బతకనీయకుండా మోడీ చేస్తున్నాడే. ఇట్స్ ఎ కామెంటరీ అండ్ మోడీ. అంటే వాజ్పేయి లెగసీ గురించి చెప్తున్న ప్రతి అంశము మోడీ లెగసీని ప్రశ్నిస్తున్నట్టే కదా. మీరు ఇప్పుడు మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ని చీల్చారు, మహారాష్ట్రలో ఎన్సీపీని చీల్చారు, నిన్న మహారాష్ట్రలో శివసేనని చీల్చారు, మీరు కర్ణాటకలో జేడీఎస్ ఎమ్మెల్యేలు లాక్కున్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లాక్కున్నారు, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ఎంపీలను లాక్కున్నారు. మీకు తమిళ ఒక్కచోట కాదు కదా, ఇది దేశంలో ఎన్ని పార్టీల నుంచి బీజేపీలో చేరుతున్నారు. మరి ఇది ఏ రకం? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెళ్ళి బెంగాల్లో నాతో తృణమూల్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారంటారు, ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారంటారు, ఎవరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారంటారు. సో ఈ పాలిటిక్స్ ఏంటి అని జస్ట్ కంపేర్ యువర్సెల్ఫ్ విత్ వాజ్పేయి. నిన్న వాజ్పేయి 100వ జయంతి సభలో నేతలు మాట్లాడిన రాజకీయ ఉత్తమ ప్రమాణాల్ని ఈ 10 ఏళ్ల రాజకీయ అనుభవంతో పోల్చి చూసుకోమనండి. నేనేమి కామెంట్ చేయదలుచుకోలేదు. భారతీయ జనతా పార్టీ నాయకులే పోల్చి చూసుకోమంటున్నాను. మీరే చెప్పిన ప్రమాణాలు కదా. ఒక్క ఓటు కోసమైనా ప్రభుత్వాన్ని వదులుకున్న వాజ్పేయి గొప్పతనం గురించి మీరే చెప్తున్నారు. మరి మోడీ ఏం చేస్తున్నాడో ఒకసారి కంపేర్ చేసుకోండి, సరిపోతుంది కదా. నేను చెప్పాల్సిందే ఉంది ఇంకా.